హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సింపుల్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. దీనికోసం నేను ఒక 2 ఫ్యాబ్రిక్స్ని అయితే తీసుకున్నాను. ఒకటేమో టాప్కి అండ్ ఇంకోటేమో బాటమ్కి అనమాట. టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్లో ఇచ్చారు నాకు. చాలా స్మూత్ అండ్ షైనింగ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. స్పేస్ సిల్క్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి నేను లీఫ్ గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాను. 4 మీటర్స్ వచ్చిందనమాట. 200 రూపీస్కే. టాప్ బిట్స్ ఉంటాయి కదా, దాంట్లో సింగిల్ పీస్ తీసుకున్నాను నేను దీన్ని. ఇది వచ్చేసి 1 మీటరే పడుతుంది, కానీ ఫ్యాబ్రిక్ 1 మీటర్లో లేదు కాబట్టి 4 మీటర్స్ ఉంది కాబట్టి నేను 4 మీటర్సే తీసేసుకున్నాను. మీరు టాప్ ఫ్యాబ్రిక్ అయితే ఒక 1 మీటర్ సరిపోతుంది. అండ్ వచ్చేసి మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ 4.25 మీటర్స్ తీసుకున్నాను. జార్జెట్లో వస్తుందండి. డ్యూయల్ షేడ్ క్రీమ్ షేడ్ అను డార్క్ గ్రీన్ షేడ్లో వస్తుంది అనమాట. 2 కలర్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. యాక్చువల్లీ నాకు 4 to 6 మీటర్స్ అని చెప్పారు. చూస్తే ఏమో 4.25 అని ఉందన్నమాట నేను మెజర్ చేసినప్పుడు. ఈ ఫ్యాబ్రిక్ని నేను వచ్చేసి అంబ్రెల్లా కటింగ్కి బాటమ్ పార్ట్కి యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఈ 2 ఫ్యాబ్రిక్స్ వచ్చేసి నాకు క్లయింట్స్ అయితే పంపించడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో ఒక స్టోర్ లింక్ అయితే ఇస్తాను, దాన్ని మీరు ఒకసారి చెక్ చేసి విజిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఫస్ట్ మీకు పేపర్ మీద, ఆ తర్వాత లైనింగ్ మీద, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే చూపిస్తాను. ఇప్పుడైతే బాడీ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ కోసం మనము ఫస్ట్ బాడీ లెంత్ని అయితే తీసుకోవాలన్నమాట. బాడీ లెంత్ అంటే బ్లౌజ్ లెంత్ ఎంత అయితే తీసుకుంటామో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 16 పెట్టుకుంటున్నాను. ఇక్కడ పై భాగం నుంచి కిందకి 16ని మార్క్ చేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఖర్చు కోసం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఖర్చుతో పాటు ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 17 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 17 ఇంచెస్ని ఇటువైపునకు కూడా మార్క్ చేసుకోవాలి, అంటే వేరే వైపుకి అదర్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. స్కేల్తోనే గీసుకోండి, మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్ వస్తాయి. ఆ తర్వాత మనం ఇప్పుడు వేస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న వేస్ట్ లూజ్ ప్రకారం 39 అనమాట. వేస్ట్ లూజ్ ఎంత ఉందో అంతని డివైడెడ్ బై 4 2 చేసుకోవాలి. ఇప్పుడు నాకు కింద అంటే ఈ పేపర్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. 1 2 3 and 4 అంటే ఇప్పుడు నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి వస్తుంది. మీరు ఒకవేళ 2 ఫోల్డింగ్స్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఒకసారి కట్ చేస్తున్నట్టయితే మీరు డివైడెడ్ బై 2 చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నేను 4 డివైడెడ్ బై 4 అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు 9.75 అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే 9.75ని మనం ఎప్పుడే గీసుకున్నాం కదా ఈ లైన్ మీద, ఈ లైన్ మీదనే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఖర్చు మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఖర్చు 2 ఇంచెస్ తీసుకుంటున్నారు, మీరు 1.5 కూడా తీసుకోవచ్చు. అది మీ మెజర్మెంట్స్ బట్టి, మీ ఇష్టాన్ని బట్టి అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ
నెక్ లెంత్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6.5 మొత్తానికి తీసుకుంటున్నాను, అంటే నెక్ విత్ ప్లస్ షోల్డర్ అన్నమాట నేను తీసుకునేది. మీరు కావాలంటే 6 కూడా తీసుకోవచ్చు మీకు సరిపోద్ది అనుకుంటే మాత్రం. నేనైతే ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను. ఫస్ట్ మీరు 6 ట్రై చేయండి, ఆ తర్వాత 6.5 ట్రై చేయండి. నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ 6 అయితే నాకు సరిపోలేదు కాబట్టి నేను 6.5కి మారాను అనమాట. అప్పుడు నేను ఇక్కడ షోల్డర్స్కి వచ్చేసి 3.5 అయితే తీసుకుంటున్నాను అండ్ నెక్ విత్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రా చేసుకుందాం. ఆర్మ్ హోల్ కోసం నేను ఇక్కడ 7.5 తీసుకున్నాను, అంటే ఆర్మ్ హోల్ డౌన్ అనమాట ఇది 7.5 అయితే. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నా చెస్ట్ లూజ్ మొత్తం కలిపి వచ్చేసి 40 అన్నమాట. మొత్తం ఈ 40ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. చేసుకుంటే నాకు ఇక్కడ 10 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ని ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదన్నమాట పాయింట్. ఇదంతా కలుపుకోక్కర్లేదు, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ని డ్రా చేసుకుందాం. ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలన్నమాట. గీసుకున్న తర్వాత ఈ లైన్ మీద 1.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ దగ్గర నుండి ఈ పాయింట్కి టచ్ అయ్యి అండ్ అలాగే చెస్ట్ లూజ్ పాయింట్కి టచ్ అయ్యేలాగా కర్వ్డ్ స్కేల్ లేదా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు దీన్ని. ఇది ఈజీగా టైలరింగ్ షాప్స్లో దొరుకుతుంది. దీంతో ఈ 3 పాయింట్స్ కలిసే విధంగా పెట్టుకొని అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 3 లైన్స్ ఈ పాయింట్స్ని కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ మీదన ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి షోల్డర్ క్రాస్. షోల్డర్ క్రాస్ ఈ నెక్ విత్ ఉంది కదా, ఈ నెక్ విత్ దగ్గరికి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా కలుపుకోవాలన్నమాట. ఇది మనకి డ్రెస్ కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వడానికి టైట్ ఫిట్టింగ్కి లేదా ఫిట్టింగ్కి ఇలా షోల్డర్ క్రాస్ తీసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇలా షోల్డర్ క్రాస్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ నెక్ వచ్చేసి క్లాత్ మీద అంటే లైనింగ్ మీద చూపిస్తాను మీకు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో. నేను స్టార్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. మీరు నార్మల్గా సర్కిల్ నెక్ పెట్టుకోవాలంటే ఇక్కడే డ్రా చేసుకోవచ్చు, లేదా క్లాత్ మీద అయినా డ్రా చేసుకోవచ్చు. నేను యూజువల్గా పేపర్ మీద కటింగ్ చేసేటప్పుడు క్లాత్ మీద కట్ చేస్తూ ఉంటాను నెక్ని. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎంత మార్క్ చేసుకున్నామో అదే 2 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలి. మీరు స్ట్రైట్గా అయినా కలుపుకోవచ్చు, లేదా నీట్ ఫినిషింగ్తో ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే మీరు ఈ లెగ్ కర్వ్ స్కేల్ని కానీ హిప్ కర్వ్ స్కేల్ని కానీ అంటే దొరుకుతాయి టైలరింగ్ షాప్స్లో. లెగ్ కర్వ్ స్కేల్ కానీ హిప్ కర్వ్ స్కేల్ కానీ, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ హిప్ కర్వ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని
ఎక్కడైనా మీకు కావాల్సిన షేప్ వచ్చేటట్టుగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కూడా డ్రా చేసుకుందాము. క్లాత్ మీద కాకుండా ఆర్మ్ హోల్ మట్టుకు నేను ఇక్కడే డ్రా చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి, మధ్యలో అనమాట ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ లోతు ఉండాలి, అంటే లోతు తీసుకోవాలి. కానీ జనరల్గా అయితే 1/2 ఇంచే తీసుకుంటారు. మీరు కావాలంటే 1/4 ఇంచ్ లేదా 0.75 తీసుకోవచ్చు. నేను జనరల్గా ఏది తీసుకుంటారో అదే తీసుకున్నాను, అంటే 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కర్వేడ్ స్కేల్ ఉంది కదా, దీంతో మనం ఇప్పుడు ఈ పాయింట్ని, అంటే ఆర్మ్ హోల్ డౌన్ పాయింట్ని, అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ పాయింట్ని అండ్ ఈ 1.5 పాయింట్ని, ఆల్సో చెస్ట్ లూజ్ పాయింట్ని, 4 పాయింట్స్ని కూడా కలుపుకుంటూ ఈ కర్వ్ స్కేల్తో గీసుకోవాలన్నమాట. ఇదైతే అన్ని పాయింట్స్ని చూసుకొని గీసుకోండి చాలా జాగ్రత్తగా. మీకు కుదరట్లేదు అనుకుంటే ఫస్ట్ 2 పాయింట్స్ని, ఆ తర్వాత నెక్స్ట్ 2 పాయింట్స్ని, అలానే తర్వాత నెక్స్ట్ 2 పాయింట్స్ని ఇలా తీసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా కర్వ్ వేస్తే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. నీట్ కర్వ్ వచ్చేస్తుంది మనకి. ఆ తర్వాత ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. డాట్స్ అయితే నేను క్లాత్ మీదే డ్రా చేసేసుకుంటాను. ఇక్కడ డ్రా చేసినా సరే వేస్ట్ అనమాట, క్లాత్ మీద చూపిస్తాను నేను మీకు. ఇదైతే ఇప్పటికి కట్ చేసేస్తున్నాను. మీరు కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్నే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ ఆర్మ్ హోల్ని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ని తీసివేసి పై పార్ట్ని మటుకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇవ్వాలన్నమాట, అంటే ఫ్రంట్ హోల్ కటింగ్. మీరు క్లాత్ మీద చేస్తున్నా సరే ఇదే సేమ్ మెథడ్ ఫాలో అయిపోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ బేస్ చేసుకొని లైనింగ్ మీద కట్ చేసుకుందాము. అక్కడ మీకు నెక్ లైన్ కూడా చూపిస్తాను. ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలానే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇక్కడ కూడా ఈ పై లేయర్ని వేర్ చేసుకొని కింద లేయర్ని తీసివేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి, ఫోల్డ్ చేయకుండా కట్ చేయొద్దు, ఫోల్డ్ చేసే కట్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం 3 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా నెక్కి,
ఇప్పుడు అదే 3 ఇంచెస్ని తీసుకోవాలన్నమాట. సో కింద నుంచి ఫస్ట్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కిందకి నేను 6.5 పెడుతున్నారు. మీకు మీ బాడీకి తగ్గట్టుగా ఎంత అయితే కావాలో అంత తీసుకోవచ్చు. మీరు 5.5 కానీ 6 కానీ 7 కూడా తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఇప్పుడు ఇలా లైన్స్ని గీసుకొని ఒక బాక్స్ షేప్లో వచ్చేటట్టుగా గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్న తర్వాత దీంట్లో మనకి నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ క్వీన్ అనే నెక్ అంటే స్టార్ నెక్లా గీసుకుంటున్నాను అనమాట. దానికోసం అది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనం 6.5 గీసుకున్నాం కదా, 6.5లో సగం అంటే 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ 3.5 దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపటి వైపుకి తీసుకోవాలి. అంటే ఈ 3.5 దగ్గర ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ అది మీ ఇష్టానికి తగ్గట్టుగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ 2 షేప్స్ డ్రా చేసుకున్న తర్వాత ఏది బాగుంటే అది కట్ చేసేస్తాను. నాకు కరెక్ట్గా తెలీదు. మీరు ఆ షేప్ చూసిన తర్వాత ఏది బాగుంటే మీకు కంఫర్ట్గా ఏది ఉంటే అంటే నేను గీస్తాను కదా ఇప్పుడు, దాన్ని చూసిన తర్వాత మీరు కూడా గీసుకోండి. ఓకేనా. ఇప్పుడు 2 సార్లు మార్కింగ్ చేశాను అనమాట. నేను ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత కింది నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు కర్వ్డ్ స్కేల్తో అయినా ట్రై చేయొచ్చు. నేనైతే డైరెక్ట్గా హ్యాండ్తోనే కలిపేసుకుంటాను ఇక్కడ. ఇలా ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి పైకి కాదండి, ఈ ఫోల్డింగ్ పాయింట్ ఉంది కదా అక్కడికి కొద్దిగా కర్వ్ తీసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పైనుంచి 1/2 ఇంచుకి కానీ 1/2 ఇంచుకి కానీ తీసుకుంటా అని చెప్పాను కదా, దాన్ని తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూడండి ఇలా వస్తుంది అనమాట 2 గీతల్లో. మీకు ఏది నచ్చితే అది తీసుకొని, నేనైతే నా ఇష్టానికి అండ్ హ్యాబిట్కి ప్రకారంగా అయితే 1/2 ఇంచ్కి తీసుకోవాలనుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి ఎక్కడికి తీసుకుంటారో. ఇలా అయితే నేను ఫినిష్ చేసుకున్నానంట అనమాట. ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి నేను ఓన్లీ ఫ్రంట్కే పెడుతున్నాను, బ్యాక్ నార్మల్ సర్కిలేనండి. దీన్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇలాగా. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెసేనండి నెక్ విత్ వచ్చేసి. బ్యాక్ లెంత్ వచ్చేసి 7.5 అనమాట. మీరు తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7.5 తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్లు అన్నీ కలుపుకుంటూ ఒక డబ్బా షేప్ అనేది గీసుకుందాం. ఇలా స్కేల్తో గీసుకుంటే అన్ని కొలతలు మనకి నీట్గా వస్తాయి. టేప్తో కానీ చేతితో కానీ గీసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు నేను కర్వ్డ్ స్కేల్తో నెక్ని కర్వ్ చేసుకుంటాను, అంటే నెక్ షేప్ని. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు అయితే బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ అయితే ఇదని చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని ఫుల్గా ఓపెన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ చాలామందికి ఇది ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. ఇలా ఒక ఎడ్జ్కి అయితే తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ జారిపోతుంది అనమాట. సో ఫోల్డింగ్ చేసి మార్క్ చేస్తే కనుక మొత్తం తప్పు వచ్చేస్తుంది. అందుకనే ఇక్కడ నార్మల్గా ఫోల్డ్ చేయకుండా మార్క్ చేయాల్సి వస్తుంది. అండ్ చూసుకునే ముందు, అంటే చేసే ముందు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని చేయండి. ఇప్పుడు మనం ఇలా చేసేటప్పుడు ఎలా ఉండాలంటే క్లాత్ రాంగ్ సైడ్ అనేది పై వైపు ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే స్పేస్ సిల్క్ ప్లెయిన్ క్లాత్ కదా, ఎటువైపు అయినా పర్లేదు అనుకుంటారు. బట్ స్పేస్ సిల్క్కి ఒకవైపు చాలా షైనింగ్గా స్మూత్గా ఉంటుంది, ఇంకోవైపు రఫ్గా అసలు షైనింగ్ లేకుండా ఉంటుంది. దాన్ని చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి మనం లైనింగ్ కాబట్టి ఎటువైపు పెట్టుకున్నా పర్లేదు. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఒక 1.5 ఇంచ్ వరకు ఉండేలా చూసుకోవాలి. చూసుకొని కట్ చేసేయండి. నేనైతే అసలు ఇక్కడ ఏకంగా ఒక స్క్వేర్ని కట్ చేసి పడేసాను. అసలు ఏ కర్వ్ తిప్పకుండా నెక్ దగ్గర ఏదైనా సరే అంత జారుగా ఉందన్నమాట ఈ క్లాత్ అయితే. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి, అంటే ఫ్రంట్ పార్ట్ని. సో ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ని కూడా మెయిన్ పార్ట్తో కలిపి పెట్టేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు పేపర్లో చూపిస్తాను. ఇప్పుడు మనం దీనికోసం డ్రెస్ కోసం అయితే నేను క్యాప్ స్లీవ్స్ అయితే పెడుతున్నాను. మీరు వేరే టైప్ ఆఫ్ స్లీవ్స్ కూడా ట్రై చేయొచ్చు. షార్ట్ హ్యాండ్స్ కానీ ఏదో ఒక స్లీవ్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం మనం స్క్వేర్ పేపర్ని అయితే తీసుకోవాలన్నమాట. దీన్ని ఇక్కడ వచ్చేసి నేను ఈ స్క్వేర్ పేపర్ 16.5 లెంత్లో అయితే తీసుకున్నాను. అన్ని వైపులా అయితే మీకు మెజర్మెంట్స్ ప్రకారం అయితే తీసుకోండి మీరు. అండ్ ఈ స్క్వేర్ పేపర్ని మనం నార్మల్గా అన్ని హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా స్ట్రైట్గా, కానీ ఈ క్యాప్ స్లీవ్స్కి వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ట్రయాంగిల్ షేప్లో. ఇలా 1 టైం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలంటే ఇలా ఉంది కదా, ఇలా ఇంకొకసారి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అన్ని ఓపెన్స్ వచ్చేసి కార్నర్ వైపుకు, అంటే లెఫ్ట్ కార్నర్ వైపుకు ఉండేలా చూసుకోవాలి. అండ్ అన్ని ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ 2 ఫోల్డింగ్స్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద మార్కింగ్ ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఫస్ట్ దీని మీద లెంత్ మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 తీసుకుంటున్నాను. మీరు 4 కంటే ఎక్కువ తీసుకోవద్దు అండ్ 3 కంటే తక్కువ తీసుకోవద్దు. నేనైతే ఇక్కడ 4 తీసుకున్నాను అనమాట. దీనికి మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు కోసం, అంటే స్టిచ్చింగ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపి 4.5 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఇదే 4.5 ఇంచెస్ని ఇటువైపునకు కూడా మార్క్ చేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ని గీసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 14.5 అన్నమాట. ఈ 14.5ని డివైడెడ్ బై 2 చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 14.5ని డివైడెడ్ బై 2 చేసుకుంటే మనకి 7.5 అయితే వస్తుందన్నమాట. అంటే 7.25 అన్నమాట. ఇప్పుడు ఈ 7.25ని ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మార్క్ చేసుకోవాలి పై వైపుకి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాప్ స్లీవ్స్ కదా, ఇది కొద్దిగా ఎత్తుగా రావటానికి ఒక 1/2 ఇంచ్ అయితే పెంచాలన్నమాట. ఇలా పెంచిన తర్వాత షోల్డర్ డౌన్ కోసం లేదా ఆర్మ్ హోల్ డౌన్ కోసం మనం ఇక్కడ మొత్తానికి 4 తీసుకున్నాం కదా, అంటే మొత్తం కలిపి 4.5 వచ్చింది కదా ఇక్కడ, అంటే లెంత్ అన్నమాట. ఈ 4.5లో సగం తీసుకోవాలి. నార్మల్ హ్యాండ్కి అయితే మనము 3.5 కానీ 3 కానీ పెడతాం కదా, కానీ ఇలా కాదు. 4.5 లెంత్ అయితే దాంట్లో సగం తీసుకోవాలంటే మనకి ఇప్పుడు లెంత్ వచ్చేసి 2.5 అంటే 2.25 ఇంచ్ అన్నమాట. ఒకవేళ మీరు 3.5 ఇంచెస్ తీసుకుంటే దాంట్లో సగం తీసుకోవాలన్నమాట మీరు షోల్డర్ డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ కింద. అప్పుడు మీకు 1.75 అయితే వస్తుంది మీరు 3.5 లెంత్ తీసుకుంటే. నేను 4.5 తీసుకున్నాను కాబట్టి 2.25 అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికి ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఖర్చుని మార్కింగ్ చేసుకుందాము. ఖర్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ నుంచి నేను 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే మనం ఇక్కడ షోల్డర్ డౌన్ పాయింట్ని తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ కరెక్ట్గా ఈ లైన్ మీద 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనం స్ట్రైట్ లైన్తోనే జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ని గీసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, దీని మీద అంటే లెంత్ లైన్ మీద ఒక 1 ఇంచ్కి పై వైపునికి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం హ్యాండ్ని కర్వ్ ఎలా తీస్తామో అలానే తీసేయడమే. క్యాప్ స్లీవ్స్కి మిగతా అదేది డిఫరెన్స్ ఉండదు. ఈ పాయింట్ వరకు డౌన్ ఇవ్వాలన్నమాట మనము. ఇలా డౌన్ తెచ్చుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పేపర్ కటింగ్ని మనం సేమ్ క్రాస్గానే మెయిన్ క్లాత్ మీద కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పటికి మొత్తం బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాము. బాటమ్ పార్ట్ కుట్టడానికి బాటమ్ ఫ్యాబ్రిక్ మనం తీసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని శారీ ఫోల్డింగ్లా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. అంటే అన్ని వైపులా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్ వైపున చూసుకొని అటు 7 అంటే ఇటువైపున 7 అండ్ ఇటువైపున కూడా 7 పెట్టుకొని ఇలా మధ్యలో కూడా అక్కడక్కడ 7 పెట్టుకుంటూ ఇలా లైన్స్ని గీసుకోవాలన్నమాట. ఇలా గీసుకున్నప్పుడు మనకి వేస్ట్ సైజ్ ఎంతైతే ఉందో దానికి డివైడెడ్ బై 4 ఈ లైన్ మీద రావాలన్నమాట. ఇప్పుడు 2 పార్ట్స్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కలిపి నాకు ఇక్కడ 45 అయితే వచ్చిందనమాట. ఈ 45 డివైడెడ్ బై 4 రావాలి, అంటే నాకు 11.5 రావాలన్నమాట ఈ లైన్ మీద. ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయింది, ఇలా రావాలన్నమాట.
మీరు ఎప్పుడైనా వేస్ట్ కొలుచుకునేటప్పుడు ఇప్పుడు ఖర్చు కాకుండా కొలుచుకోవాలి ఎప్పుడైనా సరేను. ఆ తర్వాత ఇప్పుడు మనకి బాటమ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ నేను 38 పెడుతున్నాను. మీకు ఎంత అయితే కావాలో అంతకి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని పెట్టుకోండి. అప్పుడే మనకి కింద పీకో చేసిన డబల్ ఫోల్డింగ్ చేసిన సరిపోతుంది. ఇలా టేప్ని ఈ లైన్ దగ్గర నుండి పట్టుకొని ఇక్కడ వరకు మనకి ఎంత అయితే కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 38 కరెక్ట్గా సరిపోయింది. ఇలానే మొత్తం రౌండ్ కూడా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ లైన్లోనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం సర్కిల్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా సర్కిల్గా, ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇంతే అండి ఈరోజు వీడియో. ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తొందరగా స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను. వీడియో లెందీ అవ్వటం వల్ల నేను చూపించలేకపోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం. ఇంకా మరెన్నో డ్రెస్ డిజైన్స్, వెరైటీ డ్రెస్ డిజైన్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ.